వాకౌట్ ఆన్ దిస్ ఇష్యూ అధ్యక్ష. అడిగినది సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడిగాం అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం ఏం చేస్తా ఉందని ఎలక్షన్లలో మీ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇదే అంశాన్ని చేర్చారు అధ్యక్ష. ఇదే అంశాన్ని చేర్పించినప్పటికీ బడ్జెట్ లో దీని మీద ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు. గౌరవనీయులైన మంత్రి గారిని మా సభ్యులు అడిగితే మేము మీరు వేతనాలు పెంచుతారా పెంచడం లేదా అని అడిగితే పరిశీలిస్తాం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని చెప్తా ఉన్నారు. ఈ మాటలకు ప్రొటెస్ట్ గా వీఆర్ స్టేజింగ్ అ వాకౌట్ అధ్యక్ష. ఈరోజే మేము సెషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి లా అండ్ ఆర్డర్ మీద మొట్టమొదటి అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసినాం. తర్వాత మీరు కలెక్ట్ చేసుకుని అడ్జర్న్మెంట్ మోషన్ వద్దు 344 మూవ్ చేయండి మరుసటి రోజు అని చెప్పారు. మీరు కలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 344 మరుసటి రోజు మూవ్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషుల ప్రాణాలకైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అంతకన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటుందా, దయచేసి దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి పదే కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ కూడా 344 మేము మూవ్ చేస్తే మీరు ఇవాళ డిస్కషన్ ఉంటుంది, షార్ట్ డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ అని చెప్పి ఇవాళ సప్లిమెంటరీ బిజినెస్ లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే అధ్యక్ష, ఒకవైపు ఇక్కడ చర్చ జరుగుతూనే ఉంది, చర్చ మీద మేము పడుతూనే ఉన్నాం. మరోవైపు నిన్న వినుకొండలో బొల్లేపల్లిలో ఇద్దరు చనిపోయారు అధ్యక్ష. ఏం మాట్లాడమన్నా 5 నిమిషాలు మాట్లాడినా 10 నిమిషాలు మాట్లాడినా మీరంతటి మీరే చెప్తున్నారు 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఇనిషియేట్ చేసినట్టే కదా. 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడినా కూడా దాని అర్థం అదే కదా, వీఆర్ యాక్సెప్టింగ్, వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ద బడ్జెట్ స్పీచ్ అని చెప్పి. ఇంకా దయచేసి రేపొద్దునే దాని గురించి సుదీర్ఘంగా కూడా మాట్లాడతాం. ఈ రోజు చనిపోయిన వారి దృష్ట్యా దయ ఉంచి అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. 3 నెలల కాలంలో జరిగిన మొన్నటిదాకా 11 మర్డర్లు, నిన్న వినుకొండలో జరిగిన 2 మర్డర్లు, ఇవాళ సింగనమల్లో జరిగిన 2 మర్డర్లు, ఇవాళ సింగనమల్లో కూడా దాడి జరిగి ఒకరు చనిపోయారు. టాపిక్ ఈ 14 మర్డర్లు ఈ 3 నెలల కాలంలో జరిగిన విషయాల మీదనే పెడితే ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందుతాయి, వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళను చంపిన వాళ్ళను ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్పగలుగుతారు అన్న సంకేతం ఇవ్వండి దయచేసి. నేను కూడా మా వాళ్ళకి చెప్తా ఉన్నాను, దయ ఉంచి జరిగిన సంఘటనకు ఈ 3 నెలల కాలంలో జరిగిన ఈ ఘటనలకి కన్ఫైడ్ కావని చెప్పి, అలా జరిగితేనే మీ తరపు నుంచి మీరు ఏ న్యాయం చేస్తారో మీరు చెప్పండి. వినడానికి ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని దయచేసి మర్చిపోవద్దండి నేను మాత్రం చెప్తా ఉన్నాను. మా వాళ్ళకు కూడా నేను ఈ 3 నెలల్లో ఈ 14 ఇన్సిడెంట్లకు జరిగిన దానికి ఘటనలకి కన్ఫైన్ కమ్మని చెప్పి మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. మీ వాళ్ళ అధ్యక్ష అధ్యక్ష ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష, ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అన్నది రాష్ట్రం మొత్తం టీవీలలో చూస్తా ఉంది. అధ్యక్ష మనం ఇక్కడ ప్రవర్తించే తీరు కూడా రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. నేను ఒకే ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈ 3 నెలల్లో
మొన్నటిదాకా చర్చ మొదలు పెట్టేటప్పటికి 11 మర్డర్లు జరిగాయి. చర్చ మొదలు పెట్టిన తర్వాత కోసం పడుతా ఉన్న నేపథ్యంలోనే నిన్న వినుకొండలో 2 మర్డర్లు జరిగాయి. ఈరోజు పొద్దున మళ్ళా సింగనమలలో 2 వ్యక్తుల మీద దాడి, ఒక వ్యక్తి చనిపోవడం. అధ్యక్ష, ఎంతసేపు ఉన్నా కూడా గతంలోకి వెళ్ళి అవాస్తవాలు మాట్లాడుకుంటూ పోతే ఈ చర్చ కొనసాగదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ చర్చను తప్పుదోవ పట్టించేందుకు పరిటాల రవి అంటారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, పరిటాల రవి గారి విషయంలో ఎంక్వైరీలు జరిగాయి, తర్వాత కోర్టులు తీర్పునిచ్చాయి, దాని తర్వాత దోషులకు శిక్ష కూడా వేశారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అధ్యక్ష, తాను చేస్తున్నవి సత్యదూరమైన ఆరోపణలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే తాను ప్రభాకర్ రెడ్డి గారికి, దివాకర్ రెడ్డి గారికి ఇద్దరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి తన పార్టీలోకి చేర్చుకున్నాడు. నిజంగా అది తప్పే జరిగిందంటే, నిజంగా అది వాస్తవమే అయిందంటే ప్రభాకర్ రెడ్డి గారిని, దివాకర్ రెడ్డి గారిని తన పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటారు, ఎందుకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తారు అని అడుగుతా ఉన్నా. అది అవాస్తవం కాబట్టే ప్రభాకర్ రెడ్డి గారిని, దివాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా తన పార్టీలోకి చేర్చుకున్నారు అన్నది జగమెరిగిన సత్యం. అధ్యక్ష, ఈ చర్చ అన్నది పాజిటివ్ గా జరగాలి అనంటే, ఈ చర్చలో నుంచి ఒక అర్థం ఏదైనా రావాలి అనంటే, ఈ చర్చలో నుంచి చనిపోయిన 14 మంది కుటుంబ సభ్యులకు మనం ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచన చేయాలి అనంటే, దయవుంచి ఈ రకమైన గతానికి వెళ్ళి గతంలో చేస్తూ ఉన్న అవాస్తవమైన ఆరోపణలు చేయడం కాదు. వాళ్ళు పరిటాల రవి అంటారు, మా వాళ్ళు వంగవీటి మోహన రంగా అని చెప్పి మా వాళ్ళు అంటారు. ఎంత దూరం అని చెప్పి ఈ చర్చ కొనసాగిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి వంగవీటి మోహన్ రంగా గారి పేరును మా వాళ్ళు చెప్పడం మానేస్తారు, పరిటాల రవి అన్న పేరు వాళ్ళు చెప్పడం మానేయండి. ఈ చర్చ ఈ 14 మందికి సంబంధించిన అంశాల మీద జరిగించండి. ఆ 14 మంది కుటుంబాలకు ఏం మంచి చేస్తారు అన్న సంగతి చెప్పండి. పోలీసుల దగ్గరికి వెళితే కేసులు పెట్టని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ పోలీసుల చేత ఎంక్వైరీలు కరెక్ట్ గా జరిగించమని చెప్పండి. ఎంక్వైరీలు కరెక్ట్ గా జరిగించి చనిపోయిన కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలు చెప్పండి. అధ్యక్ష, మనకెవడో కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే, ఎక్కడో తమిళనాడులోనో ఎక్కడో ఇంకొక చోటనో మనుషులు చనిపోతే మనిషి చేసిన తప్పు అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉండి అటువంటి వ్యక్తులు మనుషులు చనిపోతే కొంతమందికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, కొంతమందికి ఇంకా చేతులైతే ఇంకా ఎక్కువ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. అటువంటిది ఇక్కడ ఒక పథకం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఒక మనిషిని కూనీ చేసే స్థాయిలోకి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోతే ఇక ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఆదుకుంటారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నది ఒకటి అధ్యక్ష, నేను ఎవరి మీద మీరు ఫలాన్ని చేశాను అని చెప్పి నేనేం ఏలెత్తి మీ మీద చూపించడం లేదు. అయితే నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఈ వ్యవస్థలోకి మార్పులు రావాలి. పోలీసు అధికారులకు దయచేసి అధికారం ఇవ్వండి. పోలీసు అధికారులు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పరిస్థితి తీసుకొని రండి. ఈ వ్యవస్థలోకి అప్పుడే మార్పులు తీసుకొస్తాం. ఇవాళ అధికారంలో మీరున్నారు, రేపొద్దున అధికారంలోకి మేము వస్తాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రకమైన హత్యా రాజకీయాలు తీసుకొని రావడం కరెక్ట్ అయిన పద్ధతి కానే కాదు అన్న సంగతి దయచేసి ఎరగండి అని చెప్పి మీ అందరికీ కూడా సలహా ఇస్తున్నా అధ్యక్ష. మంత్రి గారు ఎక్కడ పోయారు కనపడ్డంలో? మంత్రి గారు ఏదేదో మాట్లాడాడు. నేను నాని ఇంకా ఎమ్మెల్యేలమంతా గొట్టిముక్కల గ్రామానికి వెళ్ళాం. వెళితే పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం మంత్రి గారని చెప్పి అక్కడ వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఆరోపణలు జరిగాయని చెప్తున్నారే తప్ప నాని కూడా మాట్లాడుతూ అటువంటి ఆరోపణలు, అటువంటి కడుపు మంట బాధలో నుంచి, ప్రాణాలు పోయిన బాధలో నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారన్నారే తప్ప అంతకన్నా నాని అనిందేమీ లేదు.
ఆ మాత్రం దానికే మీరు అంతగా బాధపడిపోతున్నారే. మరి ఏ పాపము తెలియని నా మీద వాస్తవం చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టుల దాకా వెళ్ళి కోర్టులో ఇద్దరు కలిసి కేసులు వేస్తారు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడేందుకు ఇదే టీడీపీ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయకుండా కిరణ్ సర్కార్ను కాపాడుతారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీ దెబ్బ చేస్తున్నది ఏమిటి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఇక్కడ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ చర్చ జరుగుతూ ఉన్న ఈ అంశంలో ఇవాళ 14 మందికి భరోసా ఇవ్వండి అని చెప్పి చర్చ జరిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి మేము ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు ఎక్కడో చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నారు. నరకబడిన వాళ్లకు కనీసం 20 లక్షల రూపాయలున్న ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ చర్చ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు తోడుగా ఉండండి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. కానీ ఇవాళ ఇక్కడ చర్చ కానీ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న చర్చ ఏమిటి అనంటే, కర్మ ఏమిటి అనంటే, ఇవాళ చర్చ ఇక్కడ జరుగుతా ఉన్నది ఏమిటి అనంటే కేవలం బురద జల్లడమే తప్ప ఆ జరిగిన దానికి ఓనర్షిప్ తీసుకొని ఆ జరిగినది మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చే మాట ఒక్క మంత్రి దగ్గర నుంచి కూడా రాకపోవడం నిజంగా దౌర్భాగ్యకరం అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా దయచేసి గ్రామాలలో ఏం జరుగుతా ఉన్నదో ఒక్కసారి తెలుసుకోండి. ఏదైనా కూడా తన మంత్రి గారు అంటూ అన్నారు గ్రామాలలో 20 కేసులు జరిగాయని. కానీ 20 కేసులు జరిగాయి కానీ ఏ ఒక్కరూ కూడా ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితికి ఎవరు కూడా పోలేదన్నది కూడా మంత్రి గారు దయచేసి గమనికలో తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా మనం దానిని రెచ్చగొట్టి హత్యల వరకు తీసుకొని పోతే ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనే సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ ద్వారా అధికార పక్షాన్ని ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి. ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మేము వస్తాం. కానీ ఎవరైనా కూడా ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు అని మాత్రం చెప్తా ఉన్నా. ఇప్పటికీ కూడా ఇదే చెప్తా ఉన్నాం. డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అధికార పక్షాన్ని, ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి పోలీసుకు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను అధికార పక్షాన్ని కోరుతూ నేను ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకోమని చెప్పి కూడా అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. ఎంక్వైరీలు జరిగాయి. అదే అంతగా ఆయన అడ్డగోలుగా ఆరోపణలు చేస్తా ఉంటే కనీసం వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా ఉంటుంది? చేయని తప్పుకు మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? అధ్యక్ష, నా గురించి నేను అన్న ఒక్క మాట గురించి, నా గురించి అన్న వాళ్ళ మీద నేను అన్న ఒక్క మాట గురించి ఇంతగా చెప్తున్నారు. ఇదే సభలో మీరు నన్ను హంతకుడు అన్నారు. ఏ మాదిరిగా అది న్యాయము అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో వాళ్ళన్న మాటలు నరరూప రాక్షసుడు అన్నారు, హంతకుడు అన్నారు. కూర్చోండి. మీరు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అన్నారు, స్మగ్లర్లు అన్నారు. ఈ మాటలన్నీ వాళ్ళు అన్నారు. Nothing is